నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతం. పలు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న అభ్యర్థులు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ కరణ్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు, కంటి అద్దాలు అందజేసిన డాక్టర్లు, నిర్వాహకులు. పవన్ సీఎం అవుతారని భావించిన కాపులు, జన సైనికులకు నిరాశే. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనంతరం మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా బేష్. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. గూడూరు పట్టణంలో 5 కేంద్రాలలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని 5 కేంద్రాలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థుల గుర్తింపు కార్డు, హాల్ టికెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను తహసీల్దార్ కన్నకుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ డివిజన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి బందోబస్తు అరేంజ్మెంటు మన ఎవరీ సెంటర్కి రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎలాంటి మానిపులేటింగ్ జరగకూడదనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వారిని చెక్ చేయడము, వారి దగ్గర ఐడెంటిటీ ఉంటే లోపలికి పంపించడము, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా చూసుకోవడము, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండడానికి గట్టిగా స్ట్రాంగ్గా గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ మా ఎస్పీ గారి దగ్గర మేడం గారి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రతి సెంటర్కి సబ్ ఇన్స్పెక్టర్ గారిని, ప్రతి సెంటర్కి ఒక తహసీల్దార్ గారు కూడా ఉండడం జరిగింది. అలాగే ఆర్డీ గారు కూడా పూర్తిగా దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా సఫిషియెంట్ బందోబస్తు చేసి సిస్టమేటిక్గా. కుమార్, తహసీల్దార్ గూడూరు, శ్రీత జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు మన గూడూరు డివిజన్లోని యొక్క గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి పోలీస్ శాఖ వారి పటిష్ట బందోబస్తు మధ్య ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో క్యాండిడేట్స్కి సంబంధించిన వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేశాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్దేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి వారికి మెడికల్ క్యాంపు, అదేవిధంగా అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి అసాంఘిక సంఘటన జరగకుండా అదేవిధంగా పటిష్టమైన బందోబస్తు మధ్య ఇక 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫోటో స్టాట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక 144 సెక్షన్ అనుగుణంగా 2-3 కూడా ఎవరు ఒకే ప్లేస్లో ఉండకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్. పవన్ సీఎం అవుతారని ఆశపడ్డ జన సైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదా అనే సందేహం మిగిల్చారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీకి అమ్ముడిపోయిన జనసేనాని వెంట జన సైనికులు వెళ్లొద్దని ఆయన హితవు పలికారు. పొత్తుపై ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్లో ఉన్నాయని, వారు సీఎం జగన్ను చూసి రాజకీయం నేర్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి.
దర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా టీడీపీ జనసేన పార్టీల అధినేతలు ఉమ్మడిగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 4, 7 డివిజన్ల పరిధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అరాచక పాలనని తరివేయాలి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు ప్రజాస్వామ్యంగా ఇక్కడ పరిపాలన నెల్లూరులో లేదు. ఒక రౌడీజం తప్పితే తర్వాత అదిరిచ్చి బెదిరించి ఇళ్ళు పగలగొట్టాలు, షాపులు పగలగొట్టాలు. అసలు ఒక వ్యాపారస్తుల్లో తెలియని ఒక భయం ఏర్పడిపోయింది. పాపం ఇంటర్నల్గా వాళ్ళకి తెలియని భయం. అంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు మనకెందుకు జరగదు, ఈరోజు ఒక షాప్ అతనికి జరిగింది రేపు ఉదయం మనకు జరగదు కదా అనే యొక్క భయం. అంటే ఏ రోజు ఎవరికి జరగదో తెలియదు. ఎవరు షాప్ పగలు కొడతారో, లేదంటే ఎవరు బిల్డింగ్ పగలు కొడతారో, ఎవరు లేఅవుట్ని స్పాయిల్ చేస్తారో అంటే వాళ్ళ మాట వినాలా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు. ఇక్కడ చట్టాలు గిట్టాలు ఏమీ లేవు. మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా ఇచ్చారు. ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు ఓటేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా పోవాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను. ఎందుకంటే జనసేన కూడా కలిసి ఉంది. టికెట్ ఎవరికి ఇస్తారనేది వాళ్ళు నిర్ణయించిన దాకా చెప్పకూడదని నేను చెప్పాను. ఈ రోజు నుంచి అందరినీ అప్పీల్ చేస్తున్నా, మీ టీవీ మీడియా తరఫున తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా. అందరూ దయవించి తెలుగుదేశం పార్టీ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటుంది నెల్లూరులో బహిరంగ సభ ఉంటుంది, త్వరలో డేట్ చెప్తాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి వైద్య సలహాలు అందించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. పెళ్లకూరు గ్రామానికి చెందిన చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి కంటి సమస్యలు ఉన్నవారు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ గౌరీ శంకర్ తల్లిదండ్రుల పేరు మీద సంస్థను స్థాపించారన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెళ్లకూరులో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కళ్యాణ మండపాన్ని పేదవారికి ఉచితంగా ఇస్తున్నామని ఆయన వివరించారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం మదురై శాఖ వారు వచ్చి ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో నిర్వహించడం జరుగుతుంది. చాగణం గౌరీశంకర్ గారు పెళ్లకూరికి చెందినటువంటి వ్యక్తి. వారు తల్లిదండ్రుల పేరు మీద చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా చేయడం జరుగుతుంది. వారి జీవితం నేటి యువతరానికి ఒక ఆదర్శం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఈ 200 మందికి కూడా మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి ఆపరేషన్లు, అవసరమైన వారికి కంటి అద్దములు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలే కాకుండా చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 3000 సిమెంట్ బెంచ్లు మనము ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మా పెళ్లకూరులో 8 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైనటువంటి ట్రస్ట్ని మా చాగణం గౌరీశంకర్ గారు స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మేము ఉచితంగా కళ్యాణ మండపం కూడా పేదవారందరికీ ఇవ్వడం జరుగుతుంది. వారు చాలా సంతోషంగా తమ వివాహాది శుభకార్యంలో జరుపుకున్నట్టుకు ఎంతో అద్భుతంగా మేము కళ్యాణ మండపం నిర్మించి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి కూడా వైద్య శిబిరం మా పెళ్లకూరులో జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ గూడూరులో కంటి వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఉచిత తాగునీరు సరఫరా కూడా పెళ్లకూరు మండలంలో చాగణం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఇంటింటికి ఒక మామిడి మొక్క. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నాయుడుపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో ఆ నియోజకవర్గంలో ఉత్కంఠకు తెరదించారు. దీంతో టీడీపీ శ్రేణులు నాయుడుపేటలో సంబరాలు జరుపుకున్నాయి. అభ్యర్థిని డాక్టర్ విజయశ్రీతో పాటు నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ విజయశ్రీ మాట్లాడుతూ తనకు టికెట్ ఖరారు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తన తండ్రి బాటలో నడుస్తూ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పెద్దలందరూ కండేపాటి గంగాప్రసాద్ గారికి, తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, పేరాటి సతీష్ రెడ్డి గారికి, కృష్ణంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ నాయుడు గారికి, సత్సారథుల గారికి, నెలవల సుబ్రహ్మణ్యం గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నాలుగులాగా ఉంటూ పనిచేసుకుంటారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరి 62,000 పైచలతో ఓడిపోయిన 2019లో మనం తెలుగుదేశం అభ్యర్థిని ఓడిపోయినా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు అన్నట్టుగా ఈరోజు ప్రజల్లో ఒక భావన వచ్చేటట్టుగా చేసాం నాయకులు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా కుమారుడు నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ శాసనసభ శ్రీనివాస నాయుడు, పొంగిరెడ్డి గారు అయితే అందరూ కూడా, మరి గుట్టు శంకరయ్య గారు అయితే అందరూ కూడా
నా అభ్యర్థిత్వాన్ని అప్పుడు కూడా బలపరిచి నాకు సహాయ సహకారాలు అందించి ఈ పార్టీని బలోపేతం చేసేదానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈరోజు నా కుమార్తెని తెలుగుదేశం అభ్యర్థినిగా నిలబెట్టడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మనం కురుక్షేత్ర సంగ్రామంలో పోతా ఉన్నాం. ఒక దుర్మార్గులకి, ఒక మంచితనానికి, అవినీతికి, నీతికి ఎంతో జరగబోతా ఉంది రేపు. మరి అవినీతి చక్రవర్తులైన వైసీపీ పార్టీ నాయకులతో మనం ఢీకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీరందరూ కూడా కనిష్టగా కృషి చేయాలని ఎక్కడ కూడా మనం. ఈ కార్యక్రమంలో నాయకులు నాగూరయ్య, డాక్టర్ సందీప్, విజయ్ కుమార్ నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుండం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీనికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు ఒక 25 మంది రెడ్డి బంధువులకి ఒక నెలకు సరిపడా పలు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ పలు సరుకులే కాకుండా ఈ రెడ్డి సంఘంలో ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్గా కూడా ప్రతి నెల ఇస్తున్నాడు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆయన కర్రబల్లూరు గ్రామంలో జన్మించిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. మేము కూడా ఆయన్ని అడిగిన వెంటనే రెడ్డి సంఘానికి వంతున చేయాలండి అని అడిగిన వెంటనే ఆయన కూడా నేను చేస్తానని తెలియజేయడం. దాదాపు ఒక 25 మంది లబ్ధిదారులు రెడ్డిలో కూడా ఇవ్వడం, పేదవారు ఉన్న ఉద్దేశంతోనే ఈ రెడ్డి సంఘం ఏర్పాటు చేసి ఎంతో సేవా కార్యక్రమాలు చేయ ఒక ఆలోచనతో ఈ రెడ్డి సంఘం ఏర్పడింది. దాంట్లో దాదాపుగా ఒక 65 మంది చుట్టుపక్కల చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బస్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు ఉచితంగా. అదేవిధంగా ఆర్మేన్పాడు, చిలమాంచేను చుట్టుపక్కల ఉండేటటువంటి హై స్కూల్స్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా వాటికి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకి అవసరమైనటువంటి ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏది అవసరమైన ఆదుకునేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు మంచినీటి వసతులు ఏర్పాటు చేయడం, సోలార్ సిస్టంతో లైట్లంతా కూడా విద్యుదీకరణ చేయడంతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన చేసుకునేటటువంటి సేవలు అవి అసలు అమూల్యమైనవి. మనోరెడ్డి మదిరెడ్డి బట్ల కంపెనీ నుంచి మనకు 25 మంది మన రెడ్డి బంధువులు పేదవాళ్ళకి సరుకులు ఇస్తున్నారు. ఇది ఈ రోజుతో ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా గ్రామంలో కూడా బిడ్డమెత్తుకని అన్ని సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు మాకు ఆ ఊర్లో కూడా పేదోళ్ళకి ఎండుదండగా నిలిచిన రవీంద్రమామకి మొన్న ప్రజేందర్ రెడ్డి పియ్యాలవారి నరసింహారెడ్డి గురించి చెప్పినారు. నాకు అక్కడ మావే గుర్తొచ్చినారు. మా ఊరి పరిధిలో మమ్మల్ని అందరిని ఆదుకొని మమ్మల్ని అందరినీ కాపాడి ఈరోజు ఈ సేవ ఈ రోజు ఇక్కడ చేసిందే కాదు, మొదటి నుంచి కూడా సేవ చేసి వాళ్ళు ఎంతో పేదోళ్ళకి అండదండలుగా నిలిచి మనం కూడా పలసరుకులు తీసుకున్నా కూడా మనం కూడా మన పక్కన గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు దాతల చేయుతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పురందర్ రాజు, రాము, ప్రభాకర్, కరీముల్లా, కుమార్ నాయుడు, దయాకర్, రాధయ్య, నాగరాజు, సతీష్, యశ్వంత్, వాకాటి సీను, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా పనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పలసరుకులు పుష్కలంగా ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. మా ఆశాషారెడ్డి గారు పైన ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మన ప్రగతి సేవా సంస్థకి మా మళ్ళీ కుటుంబానికి ఆయన పూర్తి ఆయన ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి నెల కొన్ని ఏరియాల్లో కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. అదే ప్రక్రియలో మీకు మన ప్రగతి కుటుంబానికి కూడా ఎక్కడన్నా ఏదైనా అప్లికేషన్స్ ఉంటే ముందుగా చెబితే ఆ ఏరియా లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో 4 ఏళ్లు పూర్తి చేసుకొని నలుగురు మధ్యలో 4 కాలాలు ఉండే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అలాగే ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా 3 పథకాలు మనకి ప్రతి నెల రెగ్యులర్గా జరుపుకుంటున్నాం. అందులో ఇదొకటి. పనక మల్లికార్జున గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన ఒకటి ఉంది. రథసారథి సక్రమంగా ఉంటే, సమర్థవంతులైతే ఆ కార్యక్రమం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు చంద్రన్న, నా వ్యక్తిగత కారణాల వల్ల ఒక 3 నెలలు నేను కార్యక్రమానికి రాలేకపోయాను. సహజంగా మన ఇంట్లో ప్రతిరోజు చేసుకోవడం కష్టం అంటున్న సందర్భంలో ఒక 15 కుటుంబాలకి ప్రతి నెల చక్కగా సేవ చేయడం అనేది ఆయనకు గొప్పతనం. అలాగే ఇక్కడ 2 విషయాలు, ఒకటి సేవాగుణం ఉండడం, రెండోది తన తండ్రికి జ్ఞాపకార్థంగా చేయడం. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో 10 మందికి తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అలాగే సేవ చేయడం. అలాగే ఆ పూజారి చెప్పాడు, చాలా మంచి వాక్యం చెప్పాడు. దేవుడికి పూజ చేయడం కంటే ఎవరికైతే సేవ అవసరం అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయడం అనేది నిజంగా దేవుడికి పూజ చేసినట్టు అవుతుంది. ఈ గొప్ప విషయాన్ని చెప్పిన పూజారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసుల నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మాఘ పౌర్ణమి సందర్భంగా పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి కళ్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శుద్ధి జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి జలాలు, పంచామృతం మొదలగు వాటితో అభిషేకాలు చేశారు. 18 రకాల పుష్పాలతో వేద పండితులు పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతం. పలు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న అభ్యర్థులు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ కరణ్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు.
డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు, కంటి అద్దాలు అందజేసిన డాక్టర్లు, నిర్వాహకులు. పవన్ సీఎం అవుతారని భావించిన కాపులు, జన సైనికులకు నిరాశే. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనంతరం మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా బేష్. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.